ఖండించాలి ఆంధ్రజ్యోతి మీద దాడులను, ఖండించాలి ఆంధ్రజ్యోతి మీద ఖండించాలి సైకోలను, ఖండించాలి ఆంధ్రజ్యోతి మీద దాడి చేసిన సైకోలను, ఖండించాలి ఆంధ్రజ్యోతి మీద దాడి చేసిన సైకోలను. ఈరోజు ఆంధ్రజ్యోతి మీద ఆఫీస్ మీద దాడి చేసిన వైసీపీ సైకోలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ వెళ్ళి మరి పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిన్నటి వరకు పత్రికా స్వేచ్ఛ అంటూ విలువలు వర్ణించిన వైసీపీ నాయకులు ఈరోజు నిరసన తెలియజేయడానికి వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేయడం దుర్మార్గమైన చర్య. అమరావతి అభివృద్ధి చెందుతుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంటే చూడలేనటువంటి ఈ సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా మావిగన్నని ఒక తొగ్లక్ పేర్లు తీసుకొస్తూ గతంలో 3 రాజధానులు అంటూ ఈ రోజు మావిగన్న అంటూ చేసిన వ్యాఖ్యలు రాధాకృష్ణ గారు ఖండించడం జరిగింది. దానిని స్ఫూర్తిగా తీసుకొని దానికి వివరణ రాసింది పోయి ఈ రోజు పత్రికల మీద దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. దీన్ని మా తెలుగుదేశం జనసేన కూటమి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో సాక్షి పేపర్ మీద దాడి చేస్తే పత్రికా స్వేచ్ఛను ఢిల్లీ దాకా పరుగులు పెట్టి బేదర్పు నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రజ్యోతి మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మావిగన్నని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. కానీ 2015లో ఏదైతే ఆ రోజు రాజధాని అమరావతి అనౌన్స్ చేస్తున్నారో ఆ రోజే మచిలీపట్నం దాంట్లో ఉంది సిఆర్డీఏ పరిధిలో. అది కూడా తెలియలేని ఒక మూర్ఖులు ఈ వైసీపీ నాయకులు అన్నారు. ఈ రోజు వచ్చి మేమేదో మచిలీపట్నాన్ని కలపాలని చెబుతున్నారు. కానీ మచిలీపట్నం అనేది ఎప్పుడో సిఆర్డీఏలో ఉంది. ఈవెన్ ఇప్పుడు మనం నుంచి ఈ మోపిదేవి కూడా సిఆర్డీఏలో ఉంది. కాబట్టి మచిలీపట్నం పార్లమెంట్ సగం పైగా ఉంది, గుంటూరు ఉంది, అతను చెప్పే విజయవాడ ఉంది, అతను చెప్పని నరసరావుపేట కానీ పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఈ సిఆర్డీఏ పరిధిలో ఉంది. కాబట్టి అమరావతి మీద విషయం చల్లటం ఆపి మీరు శ్మశానమనో అమరావతినో కమరావతినో భ్రమరావతినో ఏ పేరైనా పిలుచుకోండి, కానీ అభివృద్ధికి అడ్డుపడమాకండి. అభివృద్ధికి అడ్డుపడితే ఇప్పుడు 11 సీట్లు ఇచ్చిన జనం రేపు రాబోయే రోజుల్లో 1 సీటుకే పరిమితం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్య పట్టణం ఈ 12-13 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడగొట్టిన తర్వాత మనకు ముఖ్య పట్టణం ఏదో తెలియని పరిస్థితుల్లో మరి అమరావతి ముఖ్య పట్టణం అని అమరావతిని గురించి అమరావతి రైతులు ఎందుకనంటే ఇంత క్రితం ఉమ్మడి రాష్ట్రం రావాలనంటే ఆనాడు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ దీక్ష చేసి త్యాగం చేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా 29,000 మంది 35,000 ఎకరాలని రైతులు ఉచితంగా ఇచ్చి అమరావతి అమరావతి అని అంటే పోయిన 5 సంవత్సరాల్లో దుర్మార్గమైన ప్రభుత్వం ఎన్నో హింసలు పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎస్సీ ఎస్టీ చట్టాలను తీసుకొచ్చి అందరినీ 5 సంవత్సరాలు నరకం చూపించిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వం. అట్లాగే వీళ్ళు అట్లా మనం రాష్ట్రం వచ్చిందని సంతోషించేలోగా లోక్సభ కానీ రాజ్యసభ కానీ మరి అట్లాగే రాష్ట్రపతి కూడా చట్ట పరిధి తీసుకొచ్చి 100కి 100 పాళ్ళు అమరావతి రాజధాని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, చట్టం తీసుకురావడం, చట్ట పరిధిని సవరించి చట్టం చేయడం జరిగింది. దాన్ని మంచిగా చెప్పుకునే తరుణంలో అప్పుడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఆఫీసుపై ఈ మూకమ్మడి దాడి. వీళ్ళు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ నుంచి ఆయన బారోతా కూడా ఆంధ్రజ్యోతి ప్రతి చోట నిజమైన పత్రికలాగా వెంటాడుతూ వీళ్ళ విమర్శిస్తూ 5 సంవత్సరాలు చేసిన దీన్ని చూడలేక ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చిందనే సంతోషం, అమరావతి అనే సంతోషం కూడా లేకోకుండా దానిపై మూకుమ్మడి దాడి చేయటం దాన్ని తీవ్రంగా కూటమి తరపున ఖండిస్తున్నాం. ఎందుకనంటే రాబోయే రోజుల్లో కూడా ఈ మావి గందని చెప్పి లేనిపోయినవన్నీ పెట్టుకొచ్చి అసలు మంచిని చూడకోకుండా చేసుకొచ్చేది రాజధాని రావటం అంటే సామాన్యమైన విషయం. ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి ఎన్నో కేసులు బరాయించి రేత్రి పగులు నిద్ర లేకుండా చేసిన రాజధాని అమరావతి అని చెప్పుకునే లోపే ఏదో మావి గన్నని లేనిపోయినవన్నీ మరి ఆంధ్రజ్యోతి దీని మీద పట్టడం అంత తీవ్రంగా మేము చెప్తున్నాం. మూకమ్మడిగా దాడి చేయటం, ఈ వైసీపీ మూకమ్మల దాడి మంచిని చెప్పుకోకుండా చెడుని దుర్మార్గమైన ప్రచారం చేయటం చేస్తున్నారు. కాబట్టి కూటమి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మరి మనకు రాజధాని చట్టబద్ధతగా ఇచ్చినందుకు మోడీ గారికి అట్లాగే చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మోపిదేవి మండలంలో. అదే రకంగా ఈరోజు హైదరాబాద్లో ఏబిఎన్ ఆఫీస్ మీద ఆ వైసీపీ మోకలు వెళ్ళి అనేక రకాలుగా కడుపుతనంతో చేసే పనులే కానీ అలాంటి చేత వల్ల దుర్మార్గం
ఎప్పుడు పెచ్చు మేరిన వాళ్ళు పట్టణానికే కారణం. అట్లా అని అన్ని చోట్ల కూడా వాళ్ళు చెల్లరేగితే మా తాట తీర్థం ఎప్పుడైనా సరే అట్లా కాకుండా మంచిగా బతకాలి. మంచిగా బతికి మంచి రాష్ట్రాన్ని, అన్ని రాష్ట్రాలు ఒక రాష్ట్రమే ఉన్నాయి. వీళ్ళేంటి 3 ముక్కలు 3 రాష్ట్రాలు, ఆడ ఏబి గన్ అంటాడు, ఆ గన్ అని ఈ గన్ అని మయానే డైవర్స్ పాలిటిక్స్ చేసి ప్రజలన్నీ అయోమయం చేస్తున్నాడు. అది తగదు. ఆయన మామూలుగా కర్ణాటకలో ఓ 6 రోజులు ఉండి ఇక్కడికి వచ్చి జనాన్ని, పిచ్చి జనాన్ని వీళ్ళకి రోడ్ల మీద పంపి వీళ్ళకి తన్నులే తంతారు. ఇక జనం ఆడాళ్ళు మగాళ్ళు వైసీపీ నాయకులనే పేరు చెప్పుకుంటే చీపులు కట్టలెట్టి కొట్టే రోజులు వచ్చినాయి. పత్రికా స్వేచ్ఛకి మాయన మచ్చ చీకటి రోజు అని చెప్పి కూటమి తరఫున మేము ఖండిస్తున్నాం దాన్ని తీవ్రంగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన నైజం ఒకటే, డైవర్ట్ పాలిటిక్స్. ఆయన చేసేదే డైవర్ట్ పాలిటిక్స్. మావిగానే చెప్పి పిచ్చా తొగ్గులలాగా మాట్లాడలా. మనకు వచ్చిన అమరావతిని ఎట్లాగో అమరావతి వచ్చేస్తుంది, గెజిటెడ్ వచ్చేసేస్తుంది, అమరావతి మనం ఆపలేమని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆయన మావిగానే తీసుకొచ్చాడు. అదే విధంగా ఇప్పుడు ఈ అమరావతిని మనం సంబరాలు చేసుకుంటామని చెప్పి ఉద్దేశంతో ఇదంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం ఈ రోజు పత్రికా స్వేచ్ఛ మీద, ఆంధ్రజ్యోతి మీద దాడి చేయడం అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత దారుణం అండి. అసలు ఆ తొగ్లక్ని ఇప్పటికైనా జనాలు గుర్తించండి. ఆయన ఎప్పుడు కూడా క్రిమినల్ మైండే. ఆ రోజు కూడా ఈ రోజు కూడా కాదు, అలా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆయన క్రిమినల్ మైండే. ఈ జనాలు కూడా గమనిస్తున్నారు. ఆయన ఒక్క అవకాశం అని చెప్పి అన్నాడని చెప్పి ఏదో ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగత పాలు చేయడమే కాకుండా రౌడీజాన్ని పొంచిపోచి ఈ రోజు కూడా మన కూటమిలో మన అధికారంలో ఉంటే కూడా వాళ్ళు బెదిరించే స్థాయికి దిగారంటే అది మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి దాన్ని ఖండించి జగన్మోహన్ రెడ్డి ఎత్తుల్ని కుయుక్తుల్ని మనం ఖండిస్తూ మనం అందరం కలిసిమెలిసి ఉండి, ఎందుకంటే ఆయన కుల రాజకీయం చేస్తాడు, దైవ రాజకీయం చేస్తాడు, ప్రతి రాజకీయం కూడా చేస్తాడు. అతను అంత నీచుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే లేడు. అందుకని మనందరం కలిసి ఉండి ఈ డైవర్ట్ పాలిటిక్స్ ని ఖండించి ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడిని మనందరం మూకమ్మడిగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.